అతని కోరిక మేరకు గురువులకు చేసే ఆ సేవలకు గుర్తింపుగా ప్రతి పాఠశాలలో అవి వాళ్ళకు ఇచ్చే మినిమం రెస్పెక్ట్గా గురువులని ఆ రోజు సన్మానించుకోవడం జరుగుతుంది. దాన్ని గురు పూజోత్సవం అని అంటారు. మరి ఈరోజు కార్యక్రమం ఏంటి, యాక్చువల్ అయితే ఒక 3 days పోస్ట్పోన్ కావచ్చు, కానీ ఇవాళ మన పాఠశాలలో జరిగినది కూడా అదే. కానీ నేను అనేది ఏంటంటే ఒకటి చెప్పాల్సుకున్న పిల్లలే, ఈ గురువుల యొక్క గౌరవం కంటే ముఖ్యంగా ఆ మాటలకి, ఆ వృత్తికి రోజు రోజుకి ఏమైపోతుందంటే కనుమరుగైపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కార్పొరేట్ విద్య వచ్చింది, టెక్నికల్ ఇంజనీరింగ్ వచ్చింది. అసలు చదువు అంటే ఏంటి? చదువు అంటే నాకు విద్య అనే పదానికి మన గొప్పవాళ్ళు చెప్పిన ఒక 2 విషయాలు చెప్తాను నేను. విద్య అంటే ఒక చదువే కాదు, చదువుతో సంస్కారం ఉండాలి. అంటే చదువు ఉండాలి, మనలో సంస్కారం ఉండాలి, మన సంస్కృతి కూడా మనం గౌరవించే విధంగా ఒక విద్యార్థి తయారు కావాలి. సో స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ వి లెర్న్ బట్ కల్చర్ ఈజ్ హౌ టు బిహేవ్, దట్ మీన్స్ హౌ టు బికమ్ అని చెప్తాడు. విద్య అంటే మనం నేర్చుకునే పుస్తకాల్లో ఉండే చదువు విద్య అని మనం నేర్చుకుంటూ వస్తుంది. కానీ విద్యతో పాటు విద్య వస్తుందే కాదు, విద్యతో పాటు విలువలు నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు ఒక లిటరేట్ కాదు, ఎడ్యుకేటెడ్ అంటారు. ఇక్కడ చాలా మంది నేను చెప్తే విన్నాను ఒక కొన్ని ప్రోగ్రాంలో, ఇక్కడ మనం లిటరేట్ గా ఎదుగుతున్నాం అంటే ఒక సాక్షరుడిగా ఎదుగుతున్నాం, ఒక అక్షరాస్యుడిగా ఎదుగుతున్నాం, కానీ విద్యావంతుడిగా ఎదగలేదు అని అనగా విన్నాను. అంటే మరి విద్యావంతుడికి ఈ అక్షరాస్యుడికి ఏది తేడా అని ఆయన మాటలో చెప్పాడు అన్న. అయితే కేవలం చదువుకొని ఆ చదువును తన వ్యక్తిగత అవసరాలకు, వ్యక్తిగత ఎదుగుదల కనుక మనం ఉపయోగించుకుంటే, విలువలు నేర్చుకోకుండా ఒక చదువే నేర్చుకుంటే అతను కేవలం చదువుకున్న ఎడ్యుకేటెడ్ కాదు, జస్ట్ ఈజ్ ఎ లిటరేటర్, నాట్ ఎడ్యుకేటెడ్. మరి ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి? ఎడ్యుకేటెడ్ అంటే ఒక చదువుతో పాటు ఇందాక నేను చెప్పినట్టు సంస్కారం ఉండాలి, సంస్కృతి ఉండాలి, ఆచార వ్యవహారాలు తెలుసుకుంటారు, రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసుకుంటారు, అసలు బడి అంటే ఏదో తెలుసుకోవాలి, గురువు అంటే ఏంటి తెలుసుకోవాలి, పేరెంట్స్ ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి, సొసైటీ అంటే ఏంటో తెలుసుకోవాలి, చదువు యొక్క వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని ఒక రియల్ ఎడ్యుకేటెడ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి. సొసైటీని రీకలెక్ట్ చేయాలి. అంటే మనల్ని మనం బిల్డ్ చేసుకుంటూ సమాజంలోకి వెళ్ళినామంటే ఆ సమాజంలో ఉన్న ఆ కరెక్షన్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసే విధంగా ఒక విద్యార్థి తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు. గురువు అనే పదానికి గొప్పగా అర్థం చెప్పారు. గురు అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లేవాడు గురువు అని చెప్పారు. అంటే అంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళేవాడు అంటే అజ్ఞానంగా ఉంటారు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తాడు గురువు. మీరు పిల్లలు చిన్నతనంలో మరి తొలి గురువు ఎవరు అంటే ఫస్ట్ మీరు తల్లి ఒడిలో పెరుగుతారు, తండ్రి సమక్షంలో ఒక 5 years దాకా ఎదుగుతారు. అంటే తల్లి ఒడిలో ఎదుగుతారు అంటే తల్లి మీకు ప్రథమ గురువు, తర్వాత తండ్రి 2వ గురువు అవుతాడు, 3వ గురువు ఏంటంటే అక్కడ నడక వాళ్ళు నేర్పితే నడక నేర్పేవాడు ఉపాధ్యాయుడు. అందుకే ఏమన్నారంటే మాతృదేవో భవ అంటారు ఫస్ట్. అంటే ప్రథమ స్థానం తల్లికి అన్నాను. పిల్లలు వింటే ప్రతిదీ విలువైన ఎవరు ఏ ఉపాధ్యాయుడు చెప్పినా కూడా ఈ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే కొద్దిగా రీకరెక్ట్ చేస్తాము. మాకు బట్టి సమయంలో మీకు 4 మంచి మాటలు చెప్పడానికి వాస్తవానికి క్లాసుల్లో టైం సరిపోదు, పాఠాలకే పరిమితమైపోతుంది. తల్లి మనల్ని ఫస్ట్ తొలి గురువు అన్నప్పుడు మాతృదేవో భవ ఫస్ట్ స్థానం నుంచి, అంటే తల్లి దైవంతో సమానం.
ఎందుకంటే జన్మనిస్తుంది, మంచి బుద్ధులు నేర్పుతుంది. మనకు లైఫ్ అంటే ఏదో ఫస్ట్ అట్లే నేర్చుకుంటాం, మాట నడక నేర్చుకుంటాం. నాన్న దానికి సపోర్ట్ అవుతాడు కాబట్టి నాన్నను పితృదేవో భవ అంటారు, అంటే రెండవ స్థానం. తర్వాత ఒక ఏజ్ వచ్చినాక మరి విద్యా బుద్ధులు నేర్పాలి, మీకు నడక నేర్పాలి. నడక అమ్మ నేర్పింది కదా, మరి నడక నేర్పడానికి మిమ్మల్ని పాఠశాలలో చేర్పిస్తారు. చేర్పించి గురువు అయితే నేను చెప్పలేను, గురువు చేతిలో పెడితే నా పిల్లాడు పూర్తిగా ఎదుగుతాడు, మంచికి చెడుకు తేడా చెప్తాడు, సమాజం అంటే ఏంటో చెప్తాడు, కుటుంబం అంటే ఏంటో చెప్తాడు, దేశం అంటే ఏంటో చెప్తాడు, గ్రామం అంటే ఏంటో చెప్తాడు, అసలు విలువలు అంటే ఏంటో చెప్తాడు, ఎలా బతకాలో చెప్తాడు. ఒక చదివే కాదు అని మిమ్మల్ని పాఠశాలలో చేర్పిస్తారు. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎందుకంటే గురుకులాలు ఉండేవి. మనము మహాభారతం రామాయణ కథల్లో కూడా ఒకసారి నేదేశంగా గురుకులాలు పంపించేవారు. ఎందుకు పంపించేవారంటే అక్కడ పిల్లవాడిని అన్ని రకాలుగా ఆ పిల్లవాడిని తయారు చేసేది గురుకులం. అక్కడ రాజు పేద అనే తేడా లేకుండా గురువు చెప్పే అన్ని పనులు నేర్చుకునేవాడు, గురువు కూడా సేవ చేసేవాడు. సరే ఇక్కడ రాను ఏమైందంటే గురుకులాలు మాయమైపోయినాయి, పాఠశాలలు వచ్చినాయి, పాఠశాల నుంచి ఇంకా వేరే ఏమో అవుతున్నాయి. తర్వాత ఇక్కడ మరి మన ప్రతి పాఠశాలలో ఏం ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే, జనరల్ గా ఒకప్పుడు పాఠశాల అంతా ఫుల్లీ ప్లెడ్జ్గా స్టూడెంట్స్ కలకలాడేది. అప్పుడు ఉపాధ్యాయులు చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా వచ్చి ఎన్నో విషయాలు పిల్లలతోనే మనం గడపాలి, మమేకం కావాలి, పిల్లల సమక్షంలో మాకు ఆనందం, ఆరోగ్యం, మానసిక ఎదుగుదల అన్నీ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు టీచర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఏంటంటే తెలుసా నాన్న, మా ప్రతిబింబం మీరే. ఒక ఉపాధ్యాయుడు మంచిగానండి, ఒక ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడు మన రాధాకృష్ణ గురించి చెప్పాడు సార్. సభ్యపల్లి రాధాకృష్ణకు అంత ఆదరణ, అంత మంచి ఉపాధ్యాయుడిగా ఎలా నిర్ణయించుకున్నాడంటే తన ఆటిట్యూడ్, తన టీచింగ్ స్టైల్, తన నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే అక్కడ తనకు లభించిన విద్యార్థులు మేము ఒక విద్యార్థినేది ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడిగా ఎప్పుడు రాణించాను. అంటే ఇక్కడ ఒక కొటేషన్ నేను విన్నాను, ఒక వైద్యుడు గొప్ప వైద్యుడిగా కావాలంటే పేషెంట్స్ ఎక్కువ సర్వీస్ చేస్తే ఆ పేషెంట్స్